అందరికీ నమస్తే. మళ్ళీ వచ్చేసింది మన ఉగాది. ఈ ఉగాది అంటే ఉగాది పచ్చడి, కొత్త బట్టలు, తెలుగు సంవత్సరాదిగా అందరికీ తెలుసు. కానీ ఈ ఉగాది పండగకి 2000 సంవత్సరాల పైబడినటువంటి చరిత్ర ఉందని చాలామందికి తెలియదు. ఈరోజు దక్షిణ భారతదేశ సంస్కృతి లోతుల్లోకి వెళ్ళి చారిత్రాత్మకమైన ఈ గొప్ప పండుగ అయినటువంటి ఉగాది చరిత్ర ఏంటి, ఉగాది విశిష్టత ఏంటి, అసలు దీన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రజలకు ఉగాది, యుగాది అని కూడా పిలువబడే ఈ పండుగ నూతన సంవత్సరానికి ప్రతీక. ఇది కొత్త పనుల ప్రారంభోత్సవాలు, సాంస్కృతిక వేడుకలకు సమయం. కానీ ఈ పండుగ ఎక్కడ ప్రారంభమైంది, దీని వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి అని తెలుసుకోవడానికి మనం కాస్త వెనక్కి వెళ్దాం. ఉగాది మూలాలు పురాతన గ్రంథాలు, ఖగోళ పరిశీలనలో లోతుగా పాతికిపోయాయి. ఉగాది అనే పేరు సంస్కృతంలోనిది. యుగం అంటే శకం, ఆది అంటే ప్రారంభం, అంటే ఇది ఒక యుగ ప్రారంభం అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం ఉగాది బ్రహ్మదేవుడికి ముడిపడి ఉంది. ఆయన విశ్వ సృష్టికర్తగా నమ్ముతారు. మహాప్రళయం తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళీ తిరిగి కొత్త విశ్వాన్ని ఈ రోజునే సృష్టించాడని నమ్ముతారు. వేదాలను హరించిన సోమకుణ్ణి వధించి మత్స్యావతారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణాన్ని పురస్కారంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతుందని కూడా చెప్పబడుతుంది. రామాయణంలో కూడా ఋతువులన్నీ గడిచిన 12వ నెల అయిన చైత్ర మాసంలో శుద్ధ నవమి నాడు రాముడు జన్మించినట్టు బాలకాండలో ఉంది. దీనిని బట్టి రామాయణ కాలంలో కూడా ఉగాది గురించి చెప్పబడింది. ఉగాదికి వేల ఏళ్ల నాటి చరిత్ర ఉందనడానికి దక్షిణ భారతదేశంలో పురాతన దేవాలయాల్లో కనిపించే చారిత్రక గ్రంథాలు, శాసనాలే ఉగాది యొక్క దీర్ఘకాల ప్రాముఖ్యతకు సాక్ష్యాలుగా మనకి అందిస్తాయి. చరిత్ర అంతటా రాజులు, వారి సామ్రాజ్యాలు ఈ ఉగాది పండుగను గుర్తించి జరుపుకున్నాయి. ఇది సాంస్కృతిక ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఇంకాస్త లోతుకు వెళ్తే క్రీస్తు పూర్వం 230 నుంచి క్రీస్తు శకం 220 వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పాలించిన శాతవాహనులు, 6వ శతాబ్దంలో పాలించిన చాణుక్య రాజవంశీయులు ఉగాది సాంప్రదాయాల్ని ప్రోత్సహించడంలోనూ వాటిని పరిరక్షించడంలోనూ కీలక పాత్ర పోషించాయి. ఈ ఉగాదిని వారు పండుగగా జరుపుకునేవారనడానికి పురాతన గ్రంథాలు, శాసనాల్లో రాయటమే కాక పండగ యొక్క లోతైన చారిత్రక మూలాల గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. ఇక ప్రస్తుత కాలానికి వస్తే ఉగాది ఒక ఆదరణీయమైన పండగగా మిగిలిపోయింది. కుటుంబాలు కలుసుకుంటాయి. ఇల్లు రంగురంగుల రంగోలీలు, మామిడాకుల తోరణాలతో అలంకరించబడతాయి. సాంప్రదాయ వంటకాల సువాసన గాలిలో వ్యాపిస్తుంది. ప్రస్తుత కాలంలో ఉగాది అంటే ముఖ్యమైన అంశాల్లో ఒకటి ఉగాది పచ్చడి. ఈ ప్రత్యేకమైనటువంటి వంటకం జీవితంలోని వివిధ రుచులను సూచిస్తుంది. తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం మరియు వగరు అన్ని అనుభవాలను స్వీకరించమని మనకి గుర్తు చేస్తుంది. ఇందులో 6 రుచులు ఒక్కొక్కటి జీవితంలోని ఒక్కొక్క అంశాన్ని సూచిస్తాయి. మామిడి పండు పులుపు కోసం ఇబ్బందులని, బెల్లం తీపి కోసం అంటే సుఖాలని, వేప పువ్వు చేదు అంటే విరక్తిని, ఉప్పు ఉప్పదనం అంటే ఆసక్తిని, మిర్చి అంటే కారం ఆవేశానికి, నీరు తట్టుదనం సహనాన్ని సూచిస్తాయి. ఉగాదికి గుర్తొచ్చే మరొక అంశం పంచాంగ శ్రవణం లేదా వార్షిక భవిష్యత్తును వినటం కూడా పండుగలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఇది పాడి పంటలని, వాతావరణ రాశి ఫలాలని, మంచి చెడ్డల గురించి, రాబోయే సంవత్సరం యొక్క జ్యోతిష్య అంచనాల గురించి అంతర్సృష్టిని అందిస్తుంది. ఉగాది కొత్త పనుల ప్రారంభాలకి కూడా ఇదే సమయం. ప్రజలు కొత్త దుస్తుల్ని ధరిస్తారు, శుభాకాంక్షలు తెలుపుకుంటారు, పెద్దల ఆశీర్వాదం పొందుతారు. హైదరాబాద్ లాంటి సందడిగా ఉండే వీధుల నుండి ఏపీలోని ప్రశాంతమైన గ్రామాల వరకు ఉగాది సారాంశం ఒకేలా ఉంది. అదే జీవితం, సంస్కృతి, సాంప్రదాయమే ఈ వేడుక. ఉగాది యొక్క గొప్ప చరిత్ర, ఇందులో పాటించే సాంప్రదాయాలు దీనిని నిజంగా ప్రత్యేకమైన పండుగగా చేస్తాయి.
ఇది మన మూలాలకు, మన అనుబంధాన్ని, కొత్త ప్రారంభాలని స్వీకరించడం లాంటి ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఉగాది ఒక వర్గానికే చెందిన పండగ కాదు, మన పండగ, మన సాంప్రదాయాలని, సంస్కృతిని గౌరవించేటువంటి పండుగ. ఉగాది చరిత్ర ద్వారా ఈ ప్రయాణంలో నాతో చేరినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వేడుక చరిత్ర గురించి మీరు తెలుసుకున్నారు సరే, మరి మీ స్నేహితులు, బంధువులు కూడా తెలుసుకోవాలి కదా. వారికి కూడా ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేసి ఉగాది యొక్క చరిత్ర, ప్రాముఖ్యతను గురించి తెలియచేయండి. ఇక ఇలాంటి మరిన్ని అద్భుతమైన విశేషాలని మీరు మళ్ళీ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.